సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అంటే టు బి హానెస్ట్ గా చెప్పండి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఏమన్నా కొద్ది గొప్ప ఉందంటారా? ఆర్నబ్ గోస్వామిది. లేకపోతే తెలుగులో మూర్తి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఒక ఆర్నబ్ గోస్వామి అవ్వాలని ట్రై చేశారా? ఒకనొక టైంలో మీ లైవ్స్ మీ డిబేట్ చూసినప్పుడు తెలియకుండా ఫీలింగ్ వచ్చేది. అంటే నేను 95 నుంచి జర్నలిజంలో ఉన్నా. సో అర్నబ్ గోస్వామి ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, ఆయన కూడా చాలా ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నారు. బట్ మీకు తెహల్కా స్పై క్యామ్, సీక్రెట్ కెమెరాలు రాకముందే ఓకే, నేను విజయవాడ రిపోర్టింగ్లో కెమెరాని సీక్రెట్గా పెట్టి, కూరగాయల బుట్టలు ఉన్నాయనుకోండి, ఆ టమాటాలు, ఆ వంకాయలు, ఆ ఆనపకాయల మధ్యలో కెమెరా పెట్టి నేను సీక్రెట్గా చాలా స్టింగ్ ఆపరేషన్ చేశాను. ఓకే. సో తెహల్కా అనేది దేశంలో స్పై క్యామ్ అనే ఇష్యూతో వచ్చింది. స్పై క్యామ్ లేనప్పుడే నేను కెమెరాని సీక్రెట్గా పెట్టి చాలా స్టోరీలు చేశాను. సో నేను జర్నలిజంలోకి వచ్చినప్పుడే నేను ఏదో ఒకటి చేయాలనుకునేవాడిని. ఈటీవీలో ఉన్నప్పుడే నేను చాలా స్టింగ్ ఆపరేషన్లు చేశాను, చాలా డైనమిక్ జర్నలిజం చేశాను. ఓకే. మీకు ఓల్డ్ సిటీలో మత కల్లాలు జరిగి అవతల వర్గం చనిపోతున్నప్పుడు నేను డెస్క్లో ఉన్నా, అప్పుడు రిపోర్టింగ్లో లేను, ఫీల్డ్లో. బట్ ఫీల్డ్లో ఉన్న రిపోర్టర్లు కూడా భయపడుతున్నారు, అక్కడికి రావద్దన్నారు. 144 సెక్షను, జస్ట్ ఆ చార్మినార్ ఎదురుగుండా ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి రిపోర్ట్ చేయాలి, లోపలికి వెళ్ళాం ఫీల్డ్లోకి, రానివ్వట్లేదు అనే పరిస్థితిలో నన్ను పంపించారు. సో నేను, నా సీనియర్ కెమెరామెన్, అతను కొంచెం దూసుకెళ్ళేలాగా చేసి నాకు నేర్పి ఫీల్డ్కి వెళ్ళి దెబ్బలు తిని బుల్లెట్లు వస్తుంటే 7 ఎంతమంది చనిపోయారు అప్పట్లో. అది మేము కవర్ చేసాం. అంటే నేను ఫీల్డ్లో అగ్రెసివ్గా ఉండేవాడిని, చాలా స్టోరీస్ చేశాను. పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు కవరేజ్ చేయాలన్నా కూడా ధైర్యంగా వెళ్ళేవాళ్ళం. సునామీ వచ్చినప్పుడు నేను అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వెళ్ళి చేశా. సునామీ ఈటీవీలో ఉన్నప్పుడు సునామీ వస్తే, సునామీ వచ్చిందని తెలిసిన వెంటనే ఫస్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాను నేను అండమాన్ నికోబార్ ఐలాండ్స్. పోర్ట్ బ్లేయర్ క్యాపిటల్ దగ్గర ఇంక మొత్తం అక్కడ ఉన్న దీవులన్నీ క్లోజ్, ఎలాంటి బోట్స్ వెళ్ళవు. ఆ పరిస్థితిలో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి టెలిఫోన్ ద్వారా లైవ్ చేసి, డైరెక్ట్ లైవ్ చేసే పరిస్థితి లేకపోతే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్, సెక్రటరీ ఒక తెలుగు ఆయన ఉన్నారు, ఆయన్ని పట్టుకొని ఒక 3 సీటర్ హెలికాప్టర్ అడిగి నేను, ఎన్డీటీవీ విష్ణు సోమ్, ఇంటర్నేషనల్ ఛానల్ బీబీసీ నుంచి ఒకరు, ముగ్గురికి ఇస్తే ఆయన రిపోర్ట్ చేస్తే నేను కెమెరా ఆపరేట్ చేయడం, నేను రిపోర్ట్ చేస్తే ఆమె కెమెరా ఆపరేట్ చేయడం. సో ఇతర దీవుల్లోకి వెళ్ళి మొత్తం ఆదిమజాతి గిరిజనులు అందరూ కొట్టుకెళ్ళిపోయారు అనే పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేశాం. సో బాంబే టెర్రర్ అటాక్స్, తాజ్, కసబ్, బాంబే టెర్రర్ అటాక్ జరిగింది, నేను ఇమీడియట్గా వెళ్ళిపోయాను ఫ్లైట్కి. అప్పుడు ఎన్టీవీలో ఉన్నా. సో సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ఫస్ట్ రిపోర్టింగ్ చేసింది నేనే. అక్కడ ఒక బిల్డింగ్ మీద ఇజ్రాయిలీ నానీని కిడ్నాప్ చేశారు, బంధించేశారు. దానికి ప్యారలల్ బిల్డింగ్ ఏం లేదు, కింద నుంచి అందరు రిపోర్ట్ చేస్తున్నారు. బట్ దానికి ప్యారలల్గా బిల్డింగ్ చూస్తే ఒక సెంటరింగ్ బిల్డింగ్ ఒకటి ఉంది, బ్లూ టార్పాలిన్స్ కలిపేసి సర్వీరా కర్రలు వాటితో సెంటరింగ్ జరుగుతుంటుంది. నేను కెమెరా నడుము కట్టుకొని ఆ సెంటరింగ్ బిల్డింగ్ అన్నీ ఎక్కి ప్యారలల్గా అక్కడి నుంచి రిపోర్ట్ చేశాను. నేషనల్ ఛానల్స్ వాళ్ళంతా ఇక్కడ పీసీఆర్కి ఫోన్ చేసి నా నెంబర్ అడిగి నన్ను కాంటాక్ట్ చేశారు. అసలు ఎక్కడి నుంచి చేస్తున్నాడు రిపోర్టింగ్ అతను. సో నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఉండేవాడిని, స్టూడియోకి వచ్చిన తర్వాత అదే అగ్రెషన్ కంటిన్యూ అయ్యింది. బట్ సో అండ్ సో పర్సన్ లాగా ఇమిటేట్ చేద్దాం నాకు ఆలోచన లేదు. అయినా ఒకళ్ళు ఇమిటేట్ చేయలేదు. రోషన్ ఎవరైనా ఇమిటేట్ చేస్తారా? ట్రై చేసిన వర్కౌట్ అవ్వదు. మూర్తినైనా అంతే, అన్నప్పుడైనా అంతే. సో ఎవరి సిగ్నేచర్ వాళ్ళకి ఉంటుంది. కానీ మీరు మిలిటరీలో ఉండుంటే వేరే లెవెల్లో ఉంటుంది ఇండియానేమో మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్కి. నేను ఎప్పుడు ఉండాలని నేను అనుకోలేదు. నేను ఫీల్డ్ జర్నలిజం అంటే నాకు అప్పట్లో ఎలా ఉండదంటే ఆ ఉత్సాహం, అదంతా జర్నలిజం అనేది ఇంట్రెస్ట్ నాకు ముందు నుంచి. అంటే కొంత ట్రోల్ చేశారు అప్పుడు మిమ్మల్ని, దాన్ని సహజం కదా. ఎంజాయ్ చేస్తారా ట్రోల్స్? అని నేను చూడను, అసలు నాకు ఆ టైం కూడా ఉండదు. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకుంటాను, ఒక దాని మీద స్టడీ చేస్తాను, ఒక ఇష్యూ మీద ఫుల్ ప్రిపేర్ అవుతా, పొద్దు నుంచి సాయంత్రం వరకు అన్ని డాక్యుమెంట్స్ అవుతా, అందరితో మాట్లాడతా, పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్స్ అవుతా, దానికి సంబంధించిన వీడియోలు అవి చూస్తా, ఒక డెసిషన్కి వస్తా, ఇది రాష్ట్రానికి మంచిది, ఇది నా డెసిషన్ అని, లేదా ఈ కాజ్ మంచిది, ఈ కాజ్ కోసం నేను ఈ స్టాండ్ తీసుకున్నాను. నేను ఒకసారి స్టాండ్ తీసుకున్నా నేను దానికి కమిట్ అయిపోతాను. నా స్టాండ్ మీద ఎవరికైనా చాలా ఒపీనియన్లు ఉండొచ్చు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద నా ఒపీనియన్ ఎలా ఉండి నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, నా మీద, నా స్టాండ్ మీద వ్యూయర్స్కి చాలామందికి ఒపీనియన్ ఉండొచ్చు. వాళ్ళ ఒపీనియన్స్ ట్రోలింగ్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యింది. సో దానికి నేను ఇన్ఫ్లుయెన్స్ గురైపోకూడదు కదా. ఓకే, నన్ను ఆయన ఏదో అన్నాడు కాబట్టి నా నిర్ణయం నేను మార్చుకోను కదా. నన్ను ఆయన ఏదో పొగిడేడు కాబట్టి నేను రెండోసారి చేయను కదా. సో అది వాళ్ళ ఇష్టం, నేను పట్టించుకొని నేను చూడండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.